నమస్కారం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ కమిషన్ పదవీ కాలాన్ని కేబినెట్ మరో 3 ఏళ్ల పాటు పొడిగింపు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి సీఎం జగన్. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. పేదవారి అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చింతల ప్రభాకర్. విద్యారంగానికి పెద్దపీట కేసీఆర్తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య దాడి. న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ జనవరి 19న న్యూఢిల్లీలో కేబినెట్ బ్రీఫింగ్లో ప్రసంగిస్తూ సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ పదవీ కాలాన్ని కేబినెట్ మరో 3 ఏళ్ల పాటు పొడిగించినట్లు తెలిపారు. సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ పదవీ కాలాన్ని మార్చి 31, 2022 తర్వాత 3 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని ఠాకూర్ చెప్పారు. सफाई कर्मचारियों द्वारा उठाई जा रही समस्याओं को हल किया जा सके और वे सम्मानपूर्वक जीवन यापन कर सकें. सफाई कर्मचारियों की कठिनाइयों को दूर करने के लिए लक्षित निर्णय दिशा निर्देश जारी करने का काम किया जा सके. इस आयोग की जो कार्यकाल है उसको 1 अप्रैल 2022 से बढ़ाकर अगले 3 साल तक के लिए बढ़ाने का निर्णय कर दिया गया है. 31 मार्च 2025 तक इसका कार्यकाल होगा, यह भी निर्णय किया गया है. केंद्र सरकार को सफाई कर्मचारियों की स्थिति, सुविधाएं और अवसरों में और सुधार करने के लिए जिस तरह से यहाँ से निर्णय भी किए जाते हैं. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ జనవరి 19న రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేనతో పొత్తును ప్రకటించారు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పటేల్ ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చర్చలు విఫలమయ్యాయని, ఇప్పుడు విడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని పటేల్ పేర్కొన్నారు. గోవా ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని మేము కాంగ్రెస్ వాళ్లకు ఆఫర్ ఇచ్చాం, కానీ ఫలించలేదు. వాళ్ళు అవునో కాదో చెప్పలేదు. ఎన్సీపీ మరియు శివసేన సంయుక్తంగా గోవా ఎన్నికల్లో పోరాడతాయి. మొత్తంగా 40 స్థానాలు కాదు కానీ గణనీయ సంఖ్యలో అని పటేల్ చెప్పారు. అభ్యర్థుల మొదటి తుది జాబితా రేపు విడుదల చేయబడుతుంది. ఇతర జాబితాలు తర్వాత అనుసరించబడతాయి. We supporting the Congress in fighting these elections jointly and giving a formidable front against the current BJP government. This proposal of ours was, not, they never said no, but they never said yes. They never gave us adequate numbers of seats. They never talk of seats which we were strong or capable to contest. So this kind of, it was an exercise where we felt that the Congress party is not giving us the due respect which we deserve. Spoke to the Congress and hoped that this యుద్ధ ప్రతిపాదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి సీఎం జగన్. ఈ ఏడాది జూన్ నాటికల్లా తొలి దశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇంధన శాఖ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టుపై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్ ఫ్రం హోం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి డిజిటల్ లైబ్రరీ డెస్క్టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు డెస్క్టాప్ టేబుల్స్, సిస్టమ్, చైర్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్లు, ఐరన్ రాక్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్మిక కర్షకుల ఐక్య పోరాటాలతో హక్కులు సాధించుకోవాలని, మోదీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, మోదీ విధానాలపై దేశ పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె రాజయ్య పిలుపునిచ్చారు. ఈ రోజు సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ దగ్గర సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత దినోత్సవ సందర్భంగా నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా కాకుండా కార్మికులుగా చూడాలని, కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానుకోవాలి ప్రైవేటీకరణ విధానాలను వెంటనే తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ వెంటనే కాపాడుకుందాం, ప్రభుత్వ ఆస్తులను వర్ధిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత నశించాలి, మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవాన్ని దేశమంతటగా నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా ఇలా మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు కూలీ వ్యతిరేక విధానాలను వెంటనే
ఉపసంహరించుకోవాలని ఇలా మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మనందరికీ తెలిసి ఇలా దేశంలో కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తేవడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేబర్ కోడ్లు ఎవరి కోసం తెచ్చాడు? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కార్మికుల కోసం కాదనేది వాస్తవం. బుధవారం నాడు సదాశివపేటలో సీఎం సహాయ నిధి కింద 34 మంది లబ్ధిదారులకు 14 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో ఇలాంటి సంక్షేమాభివృద్ధి పథకాలు లేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలను సమపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఇప్పటివరకు సీఎం సహాయ నిధి కింద 14 కోట్ల రూపాయలు అందించామని, ఇదే కాకుండా కార్యకర్తలకు తెరాస పార్టీ అండతో ప్రమాద బీమా కూడా చెల్లిస్తున్నారని, జాతీయ ప్రాంతీయ పార్టీలలో 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీలు ఏవీ లేవని, అది ఒకటి తెలంగాణ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన 34 చెక్కులు బెనిఫిషరీస్కి అందించడం జరిగింది. 14,92,000 రూపాయలకు సంబంధించినటువంటి మరి ఆ చెక్కులు అందుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మేము నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి వారి ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మరి మా తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత సమైక్య పాలనలో మరి ఇంతమందికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సంగారెడ్డి నియోజకవర్గానికే మరి దాదాపుగా 14 కోట్లు మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి అందించడం జరిగింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, మరి ముందస్తుగా ఎల్ఓసి రూపంగా కానీ, మరి ట్రీట్మెంట్ పొందినటువంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లు కట్టి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి మరి ఆ బిల్లు ఇచ్చిన తర్వాత ఆ చెక్కులు కూడా అందుకుంటున్నటువంటి ఫ్యామిలీకి మరి ఉడతాభక్తిగా మరి వాళ్ళకి మేలు జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి సంక్షేమానికి సంబంధించినటువంటి పెద్దపీట వేస్తూ మరి సంక్షేమం ద్వారా చాలామందికి మేలు జరగాలన్న ఒక గొప్ప ఆలోచనతో అటు రైతులకు కానీ, మరి అదే రకంగా మరి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ మరి అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి అదే రకంగా మరి మెంబర్షిప్కు సంబంధించి కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక భరోసాను కలిగిస్తూ మరి ఇన్సూరెన్స్ ద్వారా, బీమా ద్వారా ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే మరి యాక్సిడెంట్ జరిగి మరణం చెందినటువంటి కుటుంబానికి 2 లక్షల బీమా కూడా అందిస్తున్నటువంటి మరి రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకైనా, ఏ జాతీయ పార్టీకైనా ఒక 60 లక్షల సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ లేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ధీమా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత మరి కల్పిస్తున్నటువంటి విషయం కూడా ఈరోజు అందరికీ తెలుసు. మరి అతి ముఖ్యంగా మరి ఇన్ని కోట్ల రూపాయలు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినటువంటి వాళ్ళకి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి సంగారెడ్డి నియోజకవర్గ లాభోక్తులైనటువంటి వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని, 2 కోట్ల టెస్టు కిట్లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ఈరోజు గజ్వేల్ ఆసుపత్రిని కరోనా పేషెంట్లకు అందుతున్నటువంటి టెస్టింగ్ కానీ, మందులు కానీ ఏ రకంగా ఇస్తున్నారు అని ఒకసారి పరిశీలించడం కోసం ఆసుపత్రికి రావడం జరిగింది. సరే, ఆసుపత్రిలో చాలా మంచి వైద్యం అందుతూ ఉంది. గజ్వేల్ ఆసుపత్రి ఈరోజు ఇక్కడ ఉండే డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేస్తూ దాదాపు నెలకు 400 డెలివరీస్ ఈ ఆసుపత్రిలో చేయడం జరుగుతూ ఉంది. మరి పేద ప్రజలకు ₹1 భారం లేకుండా కేసీఆర్ కిట్ కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాన్పుల సంఖ్య 22% పెరిగింది. ముఖ్యంగా గజ్వేల్ ఆసుపత్రిలో SNCU అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఉండేటువంటి ఫోటోథెరపీ పస్కల్ కానీ, వార్మర్స్ కూడా పెట్టి ఒక స్పెషల్ వార్డ్ SNCU వార్డును కూడా పెట్టడం జరిగింది. మరి ఆ SNCU వార్డు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు, సిబ్బంది పిల్లలకు చాలా మంచి సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుట్టే 13,000, మగపిల్లలు పుట్టే 12,000 రూపాయలు కూడా అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇది దేశానికే ఆదర్శంగా కూడా నిలిచింది. ఇకపోతే కరోనాకు సంబంధించి ఇప్పుడే కరోనా పరీక్ష చేసే కేంద్రాన్ని కూడా వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఎంతమంది అయితే కరోనా వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఆసుపత్రికి వస్తున్నారో వాళ్ళకి అప్పుడే పరీక్ష చేస్తున్నారు. పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఆ హోమ్ ఐసోలేషన్ కిట్ను జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఎవరికైనా ఎక్సెప్షన్ వేలలో కొంతమందికి ఉంటే మీరు వెంటనే మళ్ళీ ఆసుపత్రికి రండి, వారికి జాయిన్ చేసుకొని తగిన వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో ప్రజలందరితో కూడా మేము కోరేది ఒక్కటే, ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం మరి అందుబాటులో ఉంచింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాం. ఎంతమంది వచ్చినా పరీక్ష చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ANM సెంటర్లలో, అన్ని PHCలలో, అన్ని ఆసుపత్రుల్లో కూడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపకులు, నట సార్వభౌముడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా 49వ డివిజన్లో గొల్లపాలెం గట్టు జోడుబొమ్మల సెంటర్ నందు 49వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి చొక్కాకుల రమణ, ఉపాధ్యక్షులు కె విక్టోరియా, కార్యదర్శి కోటేశ్వరమ్మ, మైనార్టీ సెల్ నాయకులు షఫీవుల్లా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున 49వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ఈరోజు జోడోమల్ సెంటర్ గొల్లపాలెం గట్టులో ఎన్టీఆర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ మహానుభావుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా అభిమానులు కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి నివాళులర్పించడం జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకే నాయకుడు కాదు, లోకనాయకుడిగా ఆయన్ని కీర్తిస్తున్నారు అందరూ కూడా. ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు కూడా రాజకీయ విలువలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయం ఎలా చేయాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు ఏ రకంగా అందించాలనేది ఎన్టీఆర్ గారిని చూసుకొని అందరూ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యం కానీ, అలాగే మద్యపాన నిషేధం కానీ, ఇలాంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా ఆచరించి
ప్రజలకి మేలు చేకూరే విధంగా సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టిన ఏకైక మా లోకనాయకుడు ఎన్టీఆర్ గారు అని మేము భావిస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో చూస్తుంటే ఈ ప్రభుత్వంలో రాజకీయాలకు దిగజారిపోయి విలువలు దిగజారిపోయి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ దుర్మార్గంగా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతికి ప్రభుత్వం చమరగీతం పాడాలి, ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ప్రతిపక్ష నాయకుల మాటలు తీసుకొని అందులో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక సరిదిద్దుకొని ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. మళ్ళీ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ మంచి సంక్షేమ పథకాలని, అభివృద్ధిని, అలాగే ఉద్యోగాలని, అలాగే సంపదను కూడా సృష్టించే విధంగా అందరూ కూడా రేపొద్దున భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఓట్లేసి అందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ దిగువ ఉద్యోగుల ప్రక్రియలపై విజయవాడ హనుమాన్పేటలోని ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది రాష్ట్ర అధికార ప్రతినిధి కొంగంటి రవికుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు 2002 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన ప్రకారం 3వ శ్రేణి కార్యనిర్వహణ అధికారులు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చేట్టుకు చట్ట సవరణ 33/200 చేసి ఉన్న దానిని అధికారులు తుంగలు తొక్కుతున్నారని కొనియాడారు. 2007లో గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా కోట 20% నుంచి 40% పెంచుతూ ఉత్తర్వులు చట్ట సవరణ చేశారండి. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఆ చట్ట సవరణని అమలు చేయకుండా మా జీవితాలని కూడా నిర్వీర్యం చేసేసి వాటిని ఇప్పటిదాకా ఆ 20% ఇచ్చుకుంటూ వస్తున్నారండి. ఇది మాకు జరిగిన అన్యాయంగా భావించి మేము 2021లో గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఆశ్రయించామండి. మేము మాకు జరగాల్సినవన్నీ కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయమని అడిగాము కోర్టు ద్వారా. ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉండగానే ప్రభుత్వం మాకు ఇప్పుడు ఆ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందండి మొన్న 7వ తారీఖు నాడు. ఇందులో మాకు దుర్మార్గమైన చర్య ఏం జరిగిందంటే మాకు ఇప్పటి నుంచి అమలు చేస్తామంటున్నారండి. అది మాకు ఈ గత 14 సంవత్సరాలుగా అమలు చేసుకుంటే మేము కొన్ని వందల మంది ఈవోలుగా వెళ్ళిపోయేది, మా జీవితాలు బాగుపడేవండి. మాకు అలా కాకుండా మాకు కేవలం అదే ప్రాస్పెక్టివ్గా అంటే ఈ రోజు నుంచి అమలు చేస్తామంటున్నారు. దీని మీద మళ్ళీ మేము ప్రభుత్వానికి అర్జీలు సమర్పించుకున్నాము, అబ్జెక్షన్స్ కూడా సమర్పిస్తున్నామండి. ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం సమావేశం అయ్యాము మేము ఇక్కడ. దీని మీద తదుపరి చర్యల కోసం మేము ఉద్యమిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మా జీవితాలు గత 14 సంవత్సరాలుగా చీకట్లోకి నెట్టేశారు, నిర్వీర్యం చేశారు మమ్మల్ని. ఆ రోజు నుంచి మీరు ఆ రోజునే మాకు ఇవన్నీ అమలు చేసి ఉంటే మాలో కొన్ని వందల మంది ఈవోలు అయిపోయేవాళ్ళం. మేము అలా అవ్వకుండా మాకు ప్రమోషన్లు రాకుండా 14 సంవత్సరాల నుంచి మీరు మాతో రాక్షస క్రీడ ఆడుకున్నారు. మమ్మల్ని చాలా అన్ని రకాలుగా మమ్మల్ని నష్టానికి గురి చేశారు. మాకు ఇప్పటిదాకా దయచేసి మీ పత్రికా ప్రతినిధులు మేము కోరేది ఏంటంటే మాకు మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికి మాకు రెట్రాస్పెక్టివ్గా ఇచ్చి మాకు ఏ అయితే పోస్టులు ఖాళీలు ఉన్నాయో ఆ అన్ని పోస్టులు కూడా కేవలం దేవాలయాల్లో పనిచేసే సిబ్బందితోనే మాకు వాటిని భర్తీ చేసి, అలాగే మాకు ఇచ్చిన తర్వాత మిగిలిన వేకెన్సీస్ ఏమన్నా ఉంటే ఏపీపీఎస్సీకి కూడా రాసి నియమించుకోవాలని చెప్పని మా పత్రికా ప్రతినిధుల ద్వారా మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే దౌర్జన్యమైన దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండే ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా భర్తీ చేయాలనే క్రూరమైన చర్య పెట్టారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్లు కరోనా నుంచి బయటపడాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పూజలు చేస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న జై గణేష్ ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. చంద్రబాబు, లోకేష్ పేర్లతో అర్చనలు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ప్రజల సేవలకై చంద్రబాబు, లోకేష్లు త్వరగా కోలుకొని ప్రజాసేవలకు రావాలని దేవుని కోరుకుంటున్నామన్నారు. నిత్యం ప్రజల్లో చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వర్మ ఆకాంక్షించారు.
ఈరోజు కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ గారు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని, మరి ఆయురారోగ్యాలతో మళ్ళా ప్రజా జీవితంలోకి త్వరగా వచ్చి ప్రజా సమస్యల మీద, కష్టాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యల మీద, ఈ రాష్ట్ర రాజధాని మీద పోరాటంలో పాల్గొని స్థానిక అనంతగిరి ఎక్స్ రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చిత్రపటాలకు తెలంగాణ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు షేక్ పాషా ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని చేపట్టి 7,289 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ పాఠశాలలో వెచ్చిస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను పేద విద్యార్థులకు అందించిందంటూ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనకి అనుమతించిన కారణంగా మరియు మౌలిక వసతులకి బడ్జెట్ విడుదల చేసిన కారణంగా కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ విద్యార్థి కోదాడ నియోజకవర్గ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా విద్యార్థి రంగానికి ఎన్నో విధాలుగా పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన షబీర్ అలీ మాజీ ఎమ్మెల్యే ముందు అనుచరులు ఇరు వర్గాలు దాడి స్టేజిపైన పిలవలేదంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో స్టేజిపైన ఒక్కసారిగా దూసుకురావడంతో ముఖ్య అతిథులు అటువంటి వ్యక్తులు సభా మర్యాదలు పాటించలేదంటూ నిరసన వ్యక్తం చేసిన సీనియర్ నాయకులను అవమానపరుస్తున్నారంటూ ఓ వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సభ్యురాలు ఎన్నిక నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, భోతన్ ఎమ్మెల్యే షకీల్ ఎమ్మెల్యే ఎన్నిక అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నేను శాసన పరిషత్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యురాలనైన కల్వకుంట్ల కవిత అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ సమీపంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనను తెరాస నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తుగా పోలీసులు వీరిని గమనించి వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రాహీంపట్నం మండలం మల్లాపూర్ మండలంలో ఎంపీ అరవింద్ కార్యక్రమాల నిమిత్తం పర్యటన కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆయన కల్వకుంట్ల విద్యాసాగర్ రావే కదా ఇక్కడ ఎమ్మెల్యే పేరు. అరవింద్ ఫ్యాక్టరీలు సొంత డబ్బుతో పెడతాము అన్నాడు. ఏమైంది చెప్పు అంటాడు. నేను సొంత డబ్బుతోటి ఫ్యాక్టరీలు నడిపిస్తాను. అది ఎథనాల్ నడుపుకుంటానా, నేను షుగర్ చేసుకుంటానా, నేను బెల్లం చేసుకుంటానా, కేసీఆర్ పోస్తానికి మందు చేస్తానా మీకు అనవసరం. చెరుకు పంట కలకల్లా ఆడిస్తాం. ఫ్యాక్టరీలు మాకు అప్పయ్యప్పుడు నేను ఏం చేసుకుంటే మీకు అనవసరం. చెరుకు పంట కలకల్లా ఆడుతుంది. బోధన తప్పయ్యపురి, ముత్తంపేట తప్పయ్యపురి. దానికి 200 కోట్లు. నాకు కొత్త ఫ్యాక్టరీలు పెడుతుందికి
కిలోలీటరు పర్ డేకి ₹1,00,00,000 కావాలి ఎథనాల్ ప్రొడక్షన్ సుమారు. నేను 200 కిలోలీటర్లు పెడతానా 300 కిలోలీటర్లు పెడతానా నేను చూసుకుంటుంది. 200 కోట్ల 300 కోట్ల నేను చూసుకుంటా. మీరు ఫ్యాక్టరీలు నాకు అప్ప చెప్పు. చెరుకు పంటకి మళ్ళా ఫస్ట్ ఇయర్ పంట పెట్టుబడి ఎక్కువ ఉంటుంది అంతేనా అన్న? 2 సంవత్సరాలు తగ్గుతుంది, 3వ సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అవి కూడా ఆ ప్రాంతానికి దానికి సంబంధించింది కూడా అన్నీ కూడా మేము చూసుకుంటాం. మాకు ఫ్యాక్టరీలు అవి అయిపోయాయి. నేను ఓలని ఏమంటలేను, రైతులు ఉన్నారు ఇక్కడ, రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి. పసుపుకి మేము వాగ్దానం చేసినాం. వాగ్దానం చేసినాక మేము దానికోసం తిప్పలు పడ్డాం, మీటింగ్లు పెట్టినాం, అన్నీ చేసినాం. పసుపు ధర ఎట్లా పెరుగుతుంది, పసుపుకి ఫ్యూచర్ ఎట్లా బాగుపడుతుందో మా ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి దాకా పోయింది విషయం. మాకు పసుపు రైతులకు ఏది బాగుంటుంది, ధరకు ఏది బాగుంటుందో అటువంటి వ్యవస్థ తీసుకొచ్చినాము. స్పైస్ బోర్డు పెట్టినాము. స్పైస్ బోర్డుకి 87ల స్పైస్ బోర్డు పుట్టింది. 2022 దాకా పసుపు కోసం వచ్చిన పైసలు నేను 3 సంవత్సరాలు దానికంటే ఎక్కువ తెస్తున్నాను. అదే స్పైస్ బోర్డుకి 30 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకురావడం జరిగింది. నిన్న కూడా ఆర్డర్ వెళ్ళింది. టోటల్గా 6,45,00,000 విడుదలైతే అన్ని రీజనల్ ఆఫీస్కి 10 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి స్పైస్ బోర్డువి ఇండియాలో. నిజామాబాద్కి 2,73,00,000. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భాన్సువాడ మండలం ఇబ్రాహీంపేట గ్రామ ప్రజలు జోడి హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర ఆలయంలో భజన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ పరితపించే నాయకులు పోచారమని ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. జాతీయ కమిషనర్ పదవీ కాలాన్ని కేబినెట్ మరో 3 ఏళ్ల పాటు పొడిగింపు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి సీఎం జగన్. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. పేదవారి అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చింతల ప్రభాకర్. విద్యారంగానికి పెద్దపీట కేసీఆర్తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య దాడి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.